ఎపిసోడ్ 1 లూజర్ లైఫ్. ఇది ప్రకాష్ కథ. ఒక సాధారణ బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి. అతని లైఫ్ ఎవరికీ ప్రత్యేకం కాదు. కాని ఒకరోజు ప్రపంచం మొత్తం అతని పేరునే వినబోతోంది. ఉదయం 8 గంటలు. కాలేజీ గేటు దగ్గర గార్డ్ గేటు మూసేస్తున్నాడు. అప్పుడే ఒక బైక్ సైలెంట్గా లోపలికి దూసుకువస్తుంది. హెల్మెట్ తీసి పెట్టినవాడే మన హీరో ప్రకాష్. తన కళ్లలో నిద్ర, ముఖంలో అలసట. రాత్రంతా గేమ్స్ ఆడుతూ గడిపి ఉదయం లేటయ్యాడు. క్లాస్రూమ్ తలుపు తట్టగానే లెక్చరర్ కళ్లతోనే కోపం చూపిస్తాడు. ఇదే మూడోసారి ప్రకాష్, ఇంకోసారి లేటైతే నేను నీ పేరుని సస్పెండ్ లిస్ట్లో వేస్తా. మొత్తం క్లాస్ నవ్వుల్లో మునిగిపోయింది. ఒక స్నేహితుడు సరదాగా అన్నాడు, అయ్యా, నీకు డిగ్రీ రావాలంటే గూగుల్లో సర్టిఫికెట్ సెర్చ్ చెయ్యాలి. ప్రకాష్ చిన్నగా నవ్వాడు. సరేరా, ఒకరోజు నువ్వే నన్ను చూసి ఆశ్చర్యపడతావు. అతని స్వరం చిన్నగా ఉన్నా ఆ మాటల్లో ఉన్న నిశ్చయాన్ని ఎవరూ గమనించలేదు. రోజు మొత్తంలో అతను నిశ్శబ్దంగా క్లాసులు అటెండ్ చేశాడు. ఎవరూ మాట్లాడనివాడిని ఎవరూ గుర్తుపట్టుకోరు. ప్రతి లెక్చర్ తర్వాత కిటికీ బయట ఆకాశం వైపు చూస్తూ ఒకే ఆలోచన, నా లైఫ్ ఎప్పుడైనా మారుతుందా? సాయంత్రం లైబ్రరీ నుంచి బయటకు వచ్చాడు. ఆకాశం చీకటిగా మారింది. వీధి దీపాలు ఒక్కొక్కటిగా వెలుగుతాయి. మంచి చల్లని గాలి. ప్రకాష్ బైక్ను నడుపుకుండా నడుస్తూ వెళ్తున్నాడు. ఎందుకీ లైఫ్లా ఉంది అని తనలోనే మెల్లగా అనుకున్నాడు. నాకు తండ్రి గర్వపడేలా ఏదైనా చెయ్యాలి అనిపిస్తోంది. కాని ఏ దిశలో వెళ్లాలో తెలియడం లేదు. రహదారిపై కాంతులు అద్దంలో ప్రతిబింబాల్లా తలతల్లాడుతున్నాయి. రాత్రి నిశ్శబ్దం మధ్య ఒక్కసారిగా ఒక చప్పుడు. వింత గాలి శబ్దం. ఫోన్ స్క్రీన్ వెలుగుతుంది. సిస్టమ్ ఇనిషియలైజింగ్ అని. ప్రకాష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏం జరుగుతోందిది అని ఫోన్ని చూస్తూ అడిగాడు. కాని ఎవ్వరూ లేరు. ఫోన్ స్క్రీన్పై అక్షరాలు కదులుతున్నాయి. వెల్కమ్ యూజర్ జయాప్రకాష్, సిస్టమ్ ఆన్లైన్ అని. ప్రకాష్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏదో వైరస్ అయ్యుండచ్చా అనుకునేలోపే ఫోన్ నుండి ఒక వాయిస్, హలో ప్రకాష్, ఐఎమ్ యువర్ పర్సనల్ గ్రోత్ సిస్టమ్. అతను షాక్ అయ్యాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ప్రాంకా? నెగటివ్. ఐఎమ్ యువర్ సిస్టమ్. యువర్ పొటెన్షియల్ హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ యాజ్ డార్మెంట్. ఇనిషియలైజేషన్ కంప్లీట్. ప్రకాష్ ఆశ్చర్యంతో తన చుట్టూ చూశాడు. వాయిస్ మాత్రం ఎక్కడ్నించో వస్తూనే ఉంది. డిస్ప్లే బేసిక్ స్టాట్స్. ఫోన్ స్క్రీన్లో లైట్ బ్లూ రంగులో కొన్ని పదాలు వెలిగాయి. స్ట్రెంగ్త్ 2, ఇంటెలిజెన్స్ 4, ఎండ్యూరెన్స్ 3, లక్ 1, స్టాటస్ వీక్. ఇదేంటి ఆర్పీజీ గేమ్లా ఉంది అని ప్రకాష్ గట్టిగా నవ్వాడు. కాని నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. స్క్రీన్లో ఒక కొత్త లైన్, టుమారో మార్నింగ్ ఫస్ట్ డైలీ క్వెస్ట్ విల్ బిగిన్. ఫెయిల్యూర్ టు కంప్లీట్ విల్ రిజల్ట్ ఇన్ పెనాల్టీ. ప్రకాష్ కళ్ళు పెద్దవయ్యాయి. క్వెస్టా? పెనాల్టీ? ఏం జోకిది? అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కాని స్క్రీన్ మళ్లీ ఆన్ అయింది. సిస్టమ్ కెనాట్ బీ షట్ డౌన్. వెల్కమ్ యూజర్. ఆ ఒక్క లైన్ అతని రక్తం గడ్డకట్టించింది. అతను చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఆకాశంలో మేఘాలు మెరుస్తున్నాయి. దూరంగా ఒక మెరుపు. ఇది డ్రీమై ఉండాలి అని మెల్లగా అనుకున్నాడు. బైక్ మీద ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్నాక కూడా ఆ ఆలోచన మనసునుంచి పోవలేదు. డిన్నర్ తింటూ టీవీ చూస్తున్నా అదే ప్రశ్న తిప్పుకుంటోంది. ఇది నిజంగా జరిగింది? రాత్రి బెడ్ మీద పడుకున్నాడు. ఫోన్ పక్కన ఉంది. కళ్లను మూసుకుంటే ఆ వాయిస్ మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. సిస్టమ్ ఇనీషియలైజింగ్. వెల్కమ్ యూజర్. టుమారో యువర్ ఫస్ట్ క్వెస్ట్ బిగిన్స్. మరుసటి ఉదయం ఆ ధ్వని నిజమవుతుంది. సిస్టమ్ అతనికి మొదటి టాస్క్ ఇస్తుంది. అది అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఇది ప్రకాష్ కథ యొక్క ఆరంభం. ఒక సాధారణ విద్యార్థి నుండి అసాధారణ వ్యక్తిగా మారబోయే మొదటి అడుగు. ఇది సిస్టమ్ పవర్.